ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ముఖ్య అతిథి ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీబీకే రావు గారు. రావు గారు బేసిక్గా మీరు ఇంజనీర్, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. మీరు చదివిన రోజుల్లో డెఫినెట్ గా మంచి ఉద్యోగాలు వచ్చే టైమేను, ఎందుకంటే చాలా తక్కువ మంది ఇంజనీర్స్ ఉన్నారు. కానీ మీరు అవన్నీ ఏం లేకుండా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో రావడానికి కారణం ఏంటి? నేను 1975లో ఇంజనీరింగ్ పాస్ అవ్వగానే నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వగానే ఎంఎం సూరి అండ్ అసోసియేట్స్ ఇక్కడ రణబక్షి ల్యాబొరేటరీస్ కన్సల్టెంట్స్. ఎంఎం సూరి వాజ్ ది హైయెస్ట్ పేడ్ రాయల్టీ ఇన్ ద డేస్ ఇన్ ఇండియా, సూరి ట్రాన్స్మిషన్. దాంట్లో నన్ను చేరమంటే 250 రూపీస్ స్టైఫండ్ తో చేరాను. నెలకి 250 రూపాయలు. 8 months లో మారుస్తా అన్నారు. విత్ ఇన్ 2 months దే మేడ్ మీ 850 రూపీస్ శాలరీ. 4 times జంప్. మా అంకుల్ ఆయన ఉంటే ఆయనకి 650 రూపాయల ఉద్యోగం 15 సంవత్సరాల నుంచి. సో ఉద్యోగంలో అట్లా విత్ ఇన్ 2 years 1800 రూపీస్ చేసి నన్ను పూనా ఇండస్ట్రీలో పెట్టారు. ప్రాంతంలో 2000 అంటే దాదాపు 1,50,000 2 లక్షలతో సమానం. మనకి వర్క్ ఆల్కాలిక్, అంతేగాని మనం ఎక్కడ ఏది పూనాలో తెలుగు వాడినే కలవన్న స్థితిలో 5 సంవత్సరాలు అలా. దే మేడ్ మీ ఇన్ఛార్జ్ టు ది న్యూ ప్రొడక్ట్స్, డిజైన్స్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఐ వాజ్ ఇన్ఛార్జ్. సో వి చేంజ్ ది టోటల్ సినారియో ఆఫ్ ది కంపెనీ. 30-40 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని పక్కన పెట్టి నన్ను పెట్టడం. అప్పుడు మీ ఏజ్ ఎంత? 24. Then 80లో MM Suri expired. I started my own industry in Pune. We are approved by Lloyd's, Bureau Veritas, Basque Council, PDL, Nagpur Explosives. First, even today, అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసింది ఒక్క మెక్ఫాబ్ ఇంజనీరింగ్ వర్క్స్ విత్ ఇన్ 6 months లో చేసాం. మా దగ్గర అనేక మంది వెల్డర్స్, ఫిట్టర్స్ ఇవన్నీ కూడా టైటానియం వెల్డింగ్, T16L, T10S ఇవన్నీ కూడా జ్యూస్ మేకింగ్ ప్లాంట్స్, అట్లాగే మీకు మిల్క్ పౌడర్ మేకింగ్ ప్లాంట్స్. దే ఆర్ ఆల్ ప్రైస్ రావు గారు చెప్తే నెగోషియేషన్ అయితే ఆ ఎక్విప్మెంట్ ఆర్డర్ తీసుకోరు. నేను ఎప్పుడు 6 months నేను ఆర్డర్స్కి వెళ్ళింది. ద పోరింగ్ అక్కడ ఫిలిప్స్ ఉంది, టెల్కో ఉంది, భారత్ ఫోర్జ్ ఉంది, ఇలా మ్యాథర్ అండ్ ప్లాంట్ ఉంది. వీళ్ళందరూ నేమ్ ది మెటల్ జాయిన్, ప్రగతి జాయిన్ చేస్తుంది. నేమ్ ది మెటల్ అంత అద్భుతమైన. వి డిడ్ 83 కల్లా వి బికేమ్ సోలార్ లో వి వర్ నంబర్ 1 ఇన్ ఇండియా. సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ 2 lakh liters, 1 lakh liters. ఈ మిల్క్ అక్కడ క్లీనింగ్ అవసరం చాలా lakhs of liters హాట్ వాటర్. సో ఇక్కడ తిరుపతి దేవస్థానంలో కానీ, అట్లాగే హైదరాబాద్ యూనివర్సిటీ కానీ, మన ఇండియాలో మన అన్ని చోట్ల ఇక్కడే కాకుండా ఇండియా మొత్తం వీఆర్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ 83లో. మా తర్వాత జ్యోతి బరోడా లిమిటెడ్, బరోడా వాళ్ళు జ్యోతి లిమిటెడ్ సెకండ్, థర్డ్ BHEL R&D బాలానగర్. వాళ్ళు ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేసాము, ఎరెక్షన్ కమిషనింగ్ మేమే చేసేవాళ్ళం. అక్కడ నుంచి ఇటు ఎప్పుడు వచ్చారు? అక్కడి నుంచి మేము ఒరిస్సా హైస్పీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐ స్టార్టెడ్ ఇండస్ట్రీ ఇన్ ఒరిస్సా. అక్కడ కూడా హైస్పీ స్టీల్ అంటే ఇట్ ఈస్ అ స్టీల్ విచ్ ఆ రోజుల్లో 92లో 15 lakhs rupees per metric ton. There is normal steel 8,000 rupees metric ton. Toughest steel to produce. అది 4,500 metric tons India required, we were importing at 125% duty cutting. So that drilling, reaming, డ్రిల్ బిట్స్, రీమర్స్, కట్టర్స్ అంటారు. అవేంటంటే ఈవెన్ 1 million times డ్రిల్ చేసినా 2 to 3 microns వేరియేషన్ జరగకూడదు, అంత యాక్యురసీ ఉండాలి. టఫెస్ట్ స్టీల్, కోబాల్ట్ వెనేడియం బేస్. సో ఆ స్టీల్ ఇండస్ట్రీ 93 వరకు అక్కడే ఉన్నాం. మేము కొలాబరేషన్ 91లో ఆస్ట్రియా వారు నన్ను ఒకసారి అక్కడ పిలిచినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్, పెద్ద హాల్, దీనికంటే చాలా పెద్ద హాల్, 30 members కూర్చున్నారు. నేను ఎదురు కూర్చొని నా గురించి ఇంట్రడ్యూస్ చేస్తే ఐఎమ్ ఫ్రమ్ బొలంగీర్ అని చెప్పారు. నాకు ఆపోజిట్ గా ఆయన్ని 7x3 అంటారు. అంటే 6.5 feet హైట్ అబౌవ్ ఉంటారు, 3 feet వైడ్ అంటారు. అతను బొలంగీర్ అనగానే అక్కడి నుంచి ఒక మౌంటైన్ లాగా పరిగెత్తుకుంటున్న ఎదురుగా వచ్చేసాడు. నేను లేచి నిలబడితే నన్ను కావటేసుకుని 3
చక్కర్లు వేసాడు. ఐ స్టండ్, ఏంటి భువనగిరి డూ యూ నో హరిశంకర్ అనగానే ఐ డోంట్ నో అన్నాను. ఈ లాస్ట్ అసలు అంత ఎంతూజియం మొత్తం పోయింది. హరిశంకర్ తెలీదా డోంట్ నో అని. ఏంటి అంతే, మేము ఎవ్రీ ఇయర్ వీ గో దేర్, వీ కలెక్ట్ ఆల్ వనమూలికలన్నీ మేము అక్కడ కలెక్ట్ చేసుకున్నాం. సంవత్సరానికి సరిపోయన్నీ ఫలాని మాసంలో వెళ్తాం, 15 రోజులు ఉంటాం. వీటి యొక్క విశిష్టత గురించి ఆయన, మీ హనుమంతుడు అనే మీకు ఉన్నారు కదా, ఆయన ఈ లక్ష్మణుడు మూర్చపోతే సంజీవుని కోసం జామవంతుడు పంపిస్తే ఆ హిల్ మొత్తాన్ని లేపి తీసుకొచ్చాడు. ఏ సంజీవుని ఏంటో తెలియక దోవ మధ్యలో రావణాసుడు డేవిల్స్ని పంపించాడు. వాళ్ళు యుద్ధంలో పార్ట్ ఆఫ్ ది హిల్స్ అక్కడ పడిపోయి దాన్ని గంధర్వ హిల్స్ అంటారు. అట్లాంటి హిల్స్ లో మేము వెళ్ళి వనమూలికలు తెచ్చుకుంటాం, మీకు తెలియపోవటం ఏంటి? నాకు చాలా సిగ్గు అనిపించింది. మన పురాణాల్లో ఉన్న సంగతులు మనకి తెలియకుండా ఆయన మనకి చెప్పాలి జర్మన్. అక్కడ వీళ్ళు ఏం చెప్పారు, నో రావు గారు మీరు అక్కడ తెలియదు, మీరు అక్కడ 150 houses తో అది కాలనీ కట్టారు ఫ్యాక్టరీతో పాటుగా. దాంట్లో అవన్నీ చెట్లు చూస్తే అద్భుతంగా ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉన్నట్టు ఉంటుంది అని చెప్తే ఈయనకి ఇంట్రెస్ట్ కలిగి నాకు అడ్వైజ్ ఇచ్చాడు. ఏమని, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దీంట్లో మీరు 65 years అబోవ్ ఉన్న వాళ్ళని కలవండి అక్కడ హరిశంకర్లో. వాళ్ళు మీకు కింద వాళ్ళు అయితే మీకు అంతా మసిపూసి మారేడుకాయ చేస్తారు, వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే అప్పుడు మేము అక్కడ కలెక్టర్ వచ్చినాక, కలెక్టర్ గోపాల్ అని మన తెలుగు ఆయన ఉంటే ఆయనతో ఒక 15 days మేళాలాగా చేసి అందరినీ పిలిచి అవన్నీ వనమూలికలు, నేను అనుకోలేదు నేను దీంట్లోకి వస్తానని. అది ఫ్యాక్టరీలో పెట్టుకోవటం, అట్లాగే 10 మందికి ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చి ఫ్యాక్టరీలో గ్రో చేస్తున్నాం. బట్ సడన్ గా మనకి విధి ఎలా ఉంటుందో తెలియదు కదా. 93లో సో ఐ హ్యాడ్ టు కమ్అవుట్, దాని నుంచి బయటికి రావాల్సిన స్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆల్ మై ఎక్స్పీరియన్స్ 75 నుంచి 93 వరకు ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, పొల్యూషన్, ఇంత పొల్యూషన్ ఉంది. ఇవన్నీ కారణం మనం మార్గం ఏదో దారి తప్పినట్టు ఉంది. నాకు కృష్ణుడు ఫోటో కనిపించింది. చూడంగానే స్ఫూర్తి వెంటనే కృష్ణుడి పక్కంటే ఆవులు ఉన్నాయి, చెట్టు ఉంది. ఆన్సరు నాకు దొరికింది. ఉక్షోరక్షిత రక్త గో సంరక్షణ. ఇప్పుడు కావాల్సింది అది. ఈ రెంటనే దృష్టి ఏంటి, ప్రపంచానికి 2 ముప్పులు ఉంటాయి, అది నాకు అర్థమైంది. ఆకలి, పర్యావరణం, ఈ రెండింటిని రక్షించగలిగేది ఈ 2. చుట్టూ చెట్లు ఉండాలి, చుట్టూ ఆవులు ఉండాలి, ఇదే నాదం. దాంతో వచ్చేసాం ఇక్కడికి. ప్రగతి చేయటానికి ప్రగతి అని పేరు పెట్టుకున్నాం. ప్రగతి అంటే అంటే అత్యున్నతమైంది, గతి అంటే దారి, అత్యున్నతమైనది ఏంటి, స్వర్గం, స్వర్గానికి దారి అని ప్రగతి పెట్టుకున్నాం. దానికి లోగో కూడా చూడండి, మా లోగోలో బిల్వపత్రం పైన ఉంటుంది, ఆరెంజ్ రెడ్ ఎర్త్, బ్లూ కింద వాటర్, పైన బిల్వపత్రం గ్రీన్ వాయు, ఆరెంజ్ రెడ్ సెంట్రల్ ఫైర్, ప్రగతి వైట్ సిల్వర్ సౌండ్ ఆకాశం. ఈ పంచభూతాలతో లోగో చేసుకోండి. బిల్వ ఎందుకు పెట్టామంటే దట్ ఈస్ అల్టిమేట్ ట్రీ. ద ట్రీ ఈస్ ద ఆన్సర్ ఫర్ దీస్ 2. ఏంటి బిల్వ చెట్టు? అంత బిల్వ అంటే మారేడు. అవును. అది త్రిదళం త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం. శ్రీఫలం కూడా అంటారు దాన్ని. మహాలక్ష్మి అక్కడే. ఎన్ని పురాణాల్లో వాటి యొక్క విశిష్టత చెప్పడానికి ఒక దేవతల పేర్లు పెట్టారు. అవును. ఆ దాంట్లో ఉన్న ఏంటంటే, మీరు ఎంత ఎండలన్నా ఉన్నాయండి, మీరు బయట ఎలాంటి ఎండలు ఉన్నా మీరు ఆ తీర్థం తీసుకుని వెళ్ళారంటే చల్లగా కూల్గా ఉంటుంది బాడీలో. అవి కానీ లేకుండా ఎవరైనా వెళ్ళారంటే, బిల్వ పత్రం కానీ, బిల్వ తీర్థం కానీ, లేకపోతే బిల్వ ఫ్రూట్ జ్యూస్ కానీ అది లేకుండా మీరు వెళ్ళారంటే మీకు వడదెబ్బ తగిలి ఎన్నెన్నో ఈవెన్ ఒంటెలు కూడా అయిపోతాయి. ఆ టెంపరేచర్ అయిపోతే వీళ్ళు ఆపరేషన్ మీకు జ్యూస్ ఏది, ఈ బిల్వ జ్యూస్, మరేడు జ్యూస్ తాగిస్తే ఐస్ లోంచి మీకు యూరిన్ అట్లా ఐస్ లో పెట్టినట్టు అయిపోతుంది. అంటే ఆకుల రసమా? ఆకులు కానీ మారేడుకాయ జ్యూస్ అయితే అద్భుతం. అది నెక్స్ట్ 3 generations వరకు 5 ఏళ్ళు బదులు 7 ఏళ్ళు రావటం కానీ, ముక్కు స్ప్లిట్ అవటం కానీ, పెదాల స్ప్లిట్ అవటం కానీ, అంగ దోషాలు అనేది రానే రాదు. దాంట్లో జెనెటిక్స్ ని మనకు DNA కోడ్ని లేదా DNA కోడ్ మారిపోతుంది. ఏంటి, టెంపరేచర్తో, హై టెంపరేచర్, ఫీవరు, బ్రెయిన్ ఫీవరు, జెనెటిక్స్ స్ప్లిట్ అవటం, దాంతో ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంత అద్భుతమైనది శ్రీఫలం అనే పేరుతో బిల్వ అనేది. ఆ బిల్వ అనేది ఈశ్వరుడికి
అది బిల్వ ఆయనకి ఎప్పుడు రౌద్రుడు కదా, ఆయనకి చల్లదనాన్ని కోసం ఈ విధంగా బిల్వ అనేది ఇది పెడతారు. రావు గారు, మీరు స్టీల్ ఇండస్ట్రీలో అంతకాలం ఉన్నారు, 18 సంవత్సరాలు మీ ప్రస్థానం. అందుట్లో ఆ స్టీల్లో కూడా అత్యంత బలమైన స్టీల్ తయారు చేసే దీంట్లో ఉన్నారు మీరు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ ఆయుర్వేదము, వేదాలు, వీటిల్లో ఉన్న అన్నీ కూడా మళ్ళీ ఎట్లా నేర్చుకున్నారు? అంత ముందే చదివారా లేకపోతే తర్వాత దీంట్లో ప్రవేశం? ఇదంతా ఏంటంటే నేను దీంట్లో చేసాను. నేను కొంతకాలం సివిల్ కూడా ఎక్కడ ఎమర్జెన్సీ ఉందో నన్ను పడేసేవాళ్ళు. ఇక్కడ 5 సంవత్సరాల్లో నన్ను ఎక్కడో ఒక సివిల్ కన్స్ట్రక్షన్ లో వేస్తే దే థాట్ ఐ ఎక్స్పర్ట్ ఇన్ సివిల్. మెటలర్జీలో వేశారు, మెటలర్జీలో వేస్తే దే థాట్ ఐ వాజ్ ది ఎక్స్పర్ట్ ఇన్ మెటలర్జీ. సో కెమికల్ దీంట్లోకి వెళ్ళాం. అక్కడే ఇదేంటంటే దేని మీద మన మనసు ఏకాగ్రత పెడితే మనం తపస్సు అంటాం. అది ఆ భగవంతుడు అనేది అది అలా దారి వచ్చేస్తుంది. మనం దాంట్లో ఎన్నుకోవటంలో మనకి ఒక సంతోషం ఉందా అనేది, సంతోషం ఉంటే చేసే పనిలో వేదాలు పోనీ అంటారు. నేను ఒప్పుకోను, వేదాలు ఎక్కడ పోవాలి, కూర్చో తపస్సు చేయి వచ్చేస్తాయి. తపస్సులో ఉంది ఇదంతా. దాని మీద ఆ ప్రీతి, ఆర్తి అది ఉన్నప్పుడు ఏ లైన్ అయినా, మరి ఇప్పటి నుంచి రేపు ఇంకో లైన్ వెళ్ళినా, ఏ లైన్ అయినా అది వచ్చేస్తుంది, దార వచ్చేస్తుంది. ఈ ప్రగతి మీరు 93 అన్నారు కదా, 94లో ల్యాండ్స్ తీసుకున్నాం. తీసుకునేటప్పుడు 3 నెలలు నేను తిరిగాను. 1 సిటీకి దూరంగా ఉండాలి, 2 హైవేస్ దూరంగా ఉండాలి, 3 వాటర్ డిప్లీట్ అయి ఉండాలి, 4 వ్యవసాయానికి పనికిరాదని ముద్రేసి ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉండాలి. దానికోసం ఎదిగితే ఒక 70 ఎకరాలు అక్కడ దొరికింది. పక్కన ఉంటే డాక్టర్ భాస్కర్ రావు గారికి వారికి ఫోన్ చేశాను, వారికి 22 ఏకర్స్ ఉన్నాయి. ఆయన ఫోన్ చేస్తే నేను మాత్రం నీకు ఇవ్వను, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలియదు, నేను మాత్రం ఇవ్వనన్నాడు. ఇదేమిటా ఏమనంటాయంటే, లేదు నేను ఎవరికో ఆపరేషన్ చేస్తే నాకు డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి అది నాకు అంటు కట్టాడు, నేను వెళ్ళి చూస్తే అది ఎందుకు పనికి రాదు, నేను వాడిని తిట్టుకున్నాను, నువ్వు కానీ తిట్టుకున్నావు అంటే రోజు నాకు ఇది తీసుకున్నాక అందువల్ల నీకు మాత్రం ఇవ్వను. లేదు నేను వచ్చిందే దానికని కన్విన్స్ చేసి అట్లా మేము ల్యాండ్ తీసుకోవడంలో తొండలు కూడా గుడ్డులు పెట్టని ప్రదేశం అనేది నానుడి. ఆ రోజుల్లో ఎంత అండి ల్యాండ్? అది 10,000 రూపాయలు ఎకరం, 10,000. కానీ నేను 18,000 పే చేశాను. అందరూ వచ్చి నన్ను గొడవ చేసేవాళ్ళు, 10,000 వాడు మోసం చేస్తున్నానని. నేను చెప్పాను 5 సంవత్సరాలు ఏదైనా సరే చెట్టు ఉంటే, చెట్టు అంటే వీళ్ళు పెట్టింది ఏమి లేదు అక్కడ, బర్డ్ డ్రాప్స్ ద్వారా వేప, చంద్ర, మోదుగ, చింత ఇట్లాంటివి పడే వస్తే 5 సంవత్సరాలు వచ్చినాయంటే వాళ్ళు కట్ చేసేసి వంట చెరుకుంది అమ్ముకునేవాళ్ళు. నేనేం చేశాను, చెట్టుకి 1000 రూపాయలు అన్నాను. 8 చెట్లు ఉంటాయి, 8,000 నేను సపరేట్గా ఇస్తా, కట్ నరకొద్దు. మనకి అడ్వాన్స్ ఇచ్చినాక నరకటం మొదలు పెట్టారు అక్కడ. అది నేను భూమి ఇచ్చాను, నేను ఇవ్వలేదు కదా అని, అవి కొద్దిగా ఉంటుంటే అట్లా ఒక్కో చోట 25 చెట్లు ఉంటే 25,000 కూడా పే చేశాను ఎక్కువ. దీంతో ఏమైపోయింది, మేము 15 విలేజెస్ లో ల్యాండ్ కొంది. బట్ మొయినాబాద్ మండల్, చావల్ మండల్, శంకరపల్లి మండల్ అనేక వందల విలేజెస్ చెట్లు కొట్టడం మానేశారు. టుడే యూ విల్ ఫైండ్ 25 years 30 years ఓల్డ్ ట్రీస్ ఒక అరణ్యం లాగా ఇప్పుడు అయింది అదంతా. ఇప్పుడు ప్రగతి రిసార్ట్స్ మొత్తం వైశాల్యం అంతా 2,500 acres. వాటిలో ఎన్ని మొక్కలు ఉన్నాయి? 33 లక్షలు మేము పెట్టింది. ఈ 33 లక్షలు అన్ని అధర్ణ వేదంలో, లైక్ భృంగరాజ్ అని కానీ, మధుక అని కానీ, ఇట్లా చంద్ర అని కానీ, ఈ ఏదైతే మనం ఈ ఆయుర్వేదంలో ఉపయోగించుకునే సెలెక్ట్ చేసుకుని అధర్ణ వేదాలు చెప్పిన వాటినే పట్టుకున్నాం మేము. ఈ మొక్కలకు సంబంధించింది మొత్తం అధర్ణ వేదంలో ఉంది. అధర్ణ వేదంలో ఎక్కువ ఉంది. ప్రతి దాని గురించి విపులంగా, సపోజ్ ఇవాళ బుధవారానికి అపామార్గం, ఉత్తరేణి యజ్ఞం చేయాలంటే ఉత్తరేణితో తోముకోకుండా పళ్ళు యజ్ఞం చేయకూడదు, జపం చేయకూడదు. దానికి కూడా ఏమిటి దీని ప్రతిఫలం, దీని గురించి అంత వివరణగా ఉంది. అందుకని మనం ఇప్పుడు చెప్పేవన్నీ కూడా రిఫరెన్స్, చరికుడు చెప్పాడా, సంహిత చెప్పిందా, నీకు దీంట్లో ఎక్కడ వచ్చింది, వీటి యొక్క రిఫరెన్స్ ఆ శ్లోకంతో పాటుగా మనం చెప్తే దీని యొక్క భావం వెళుతుంది. మన పూర్వీకులది ఎంత గొప్పదని. ఈ 2,500 ఎకరాలు సేకరించడానికి ఎంతకాలం పట్టింది? మొట్టమొదటి 70, తర్వాత 100,
2.5 acres కలిపి ఒక ఫామ్ హౌస్కి ఇద్దామని మేము మంచి బ్రోచెస్ మీరేనా మీతో ఉన్న పార్ట్నర్స్ ఉన్నారు? నేను ఒకటి. మా అబ్బాయి అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 2.5 ఎకరం పెట్టాం, 27 lakhs, 2.5 acres ప్లస్ 3 bedroom హౌస్, స్పేషియస్. చూసాం ఏం 2 years ఏం కావట్లా. తర్వాత 1/2 acre అని పెట్టాం. 1/2 acre పెడితే వచ్చేస్తున్నారు. కానీ మనం అనుకున్నంతగా స్పందన రాలా. మై సన్ ఇంజనీరింగ్ అయిపోయి MBA కూడా ఆస్ట్రేలియా చేసి వచ్చాడు. వచ్చినాక ఆయన చెప్పారు, ఎందుకు 500 గజాలు చేద్దాం. ఇంకంతే, 500 గజాలు చేయంగానే ఇక మాకు అసలు అక్కడ మేమేంటి 18 plants, అవి 100% 18 plants, అవి మేమే మెయింటైన్ చేయాలి. మీరు మళ్ళా మీ మార్చుకుంటాను, మీరు ఇంక వేరే పెట్టుకోవచ్చు, కానీ ఈ 18 మాత్రం మీరు, అవి ఆయుర్వేదానికి చాలా ముఖ్యమైనవి. ఏమేంటో 18 వృక్షాలు? టీక్ ఉండేది మొట్టద, తర్వాత మాగన్ ఉండేది, అట్లాగే మీకు ఉసిరి ఉండేది, పెద్ద ఉసిరి, మామిడి ఉండేది. మనకి ఏదైతే పంచభూతాలకి పృథ్వీలింగం, ఏకాంబరీశ్వర్, కంచి కామాక్షి, మామిడి చెట్టు, ఎలిమెంట్ కార్బన్, ఎర్త్. అట్లాగే జలలింగం, జంబుకేశ్వరి, ఐక్లాండేశ్వరి, నేరేడు చెట్టు, నైట్రోజన్ ఉంటేనే H2O ఉంటుంది. తేజోలింగం, అరుణాచలేశ్వరి, శివకామ సుందరి, మోదీ చెట్టు, హైడ్రోజన్ అంటే కూడా చెప్పడానికి 20 metric tons వుడ్ తీసి కాలిస్తే మీకు గుప్పుడు యాష్ రాదు. చూడండి మన పూర్వీకుల యొక్క. అట్లా వాయులింగం, శ్రీకాళహస్తీశ్వరి, గ్రామ ప్రసన్నమ్మ, ఆమెకి జువి చెట్టు, ఆక్సిజన్. అట్లా ఆకాశలింగం, నటరాజు, శివకామాక్షి, రావి చెట్టు. రావి చెట్టు అంటే రారాజు చెట్లలో రావి, అందుకని బౌద్ధ వృక్షం అన్నారు, బుద్ధుడు చేశారు. ఇట్లాంటివన్నీ మనం సెలెక్ట్ చేసుకుని మన రోడ్లకి అని, వీళ్ళకి కాబట్టి మన రోడ్లకి వేయటం, మన పార్కులుగా ఏరియాస్ చేయటం. అట్లాగే మీకు ఈ వాటర్ హార్వెస్టింగ్ కోసం క్రీక్స్ 18 kilometers మనం ఇది చేయటం, వాటంటి వనమూలికలు పెట్టడం, త్రిఫల, దశమూల, వీటి మీద మేము పెట్టుకుని, వీటి మాత్రం దట్ ఈస్ కండిషన్ రిజిస్ట్రేషన్ అని మేము పెట్టేస్తాం. వీటిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. మీరు 10% గ్రౌండ్, 10% టాప్ అని మొట్టమొదటి పెట్టాం. తర్వాత గొడవ 500 చేస్తే 20%, నాట్ మోర్ దాన్ 2 floors, గ్రౌండ్ +1. ఈ కండిషన్ తోనే మీరు ఇక్కడ రావాలి. సో పర్యావరణం మనకు కావాల్సింది అది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సింది ఎన్విరాన్మెంట్. ఒక దోమ అంటూ ఉండదు. ఈ నీళ్ళన్నీ ఎక్కడ మరి దీనికి? వాటర్ హార్వెస్టింగ్. మేము ఎంత వాటర్ హార్వెస్టింగ్ అంటే, చంద్రబాబు నాయుడు గారు 2004లో అప్పుడు మే నుంచి ఫిబ్రవరికి ప్రీపోన్ చేసుకుంది ఎందుకో తెలుసా అండి? ఓట్లు రావు, 7 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే మనకి ఓట్లే పడేస్తారని. ఆ టైంలో మా దగ్గర వాటర్ ప్రెషర్ తో దానితో పంపింగ్ పైకి వచ్చేసినాయి, పంపు లేకుండా. అంతా వాటర్ హార్వెస్టింగ్ మేము చేసాం. ఇదంతా కూడా ఏంటంటే, ఇజ్రాయెల్ ఈజ్ ద కంట్రీ, మనం అది నేర్చుకోవాల్సింది. నేను దీనికి వచ్చే ముందు ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ స్టడీ చేసి, అది వాళ్ళకేంటి, దే కర్సింగ్ ది గాడ్, శాండ్, వర్షాలు ఉండవు, నదులు లేవు, ఉంటే ఒక డెడ్ సీ అని ఉంది, అది మనిషిని అయితే అది తెలుతాడే కదా. ఇలాంటి దేశం వాళ్ళు ప్రపంచానికి అగ్రికల్చర్ లో #1 ఉన్నారు అని అన్నారంటే, అగ్రికల్చర్ చూసినాక, అందువల్ల నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఏంటి, వేస్ట్ ల్యాండ్ మనం చూపించాలి. ఇప్పుడు కూడా నీరు అదే పరిస్థితిలో ఉంది రావు గారు. అక్కడ వాటర్ హార్వెస్టింగ్ మేము తగ్గించాల్సి వచ్చింది. ఏంటంటే ఇప్పుడు 265 rupees per yard రేట్లో మనం అమ్మాం. 5 years ఇన్స్టాల్మెంట్. చూడండి, 1000 గజాలు అంటే 2.65 lakhs అది ఇన్స్టాల్మెంట్ కట్టుకోండి. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన వాళ్ళు ఎవరితోనో కట్టించి 40 లక్షలకి అమ్మేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయింటెనెన్స్ 7,500 rupees per square yard నేను పెట్టా ఇయర్కి. ఈ కట్టడం మాకు చెట్లు వద్దు, మాకెందుకు కట్టకుండా, ఇది చదువుకున్న వాళ్ళలోను, డబ్బున్న వాళ్ళకి వాళ్ళే పే చేయలేదనేది మాకు చాలా ఒక విధమైన, అది పర్యావరణం కోసం మనం వచ్చాము, మొక్కల కోసం మీరు వచ్చారు తెలుసు, మొక్కలకి మెయింటెనెన్స్ చేయకపోతే నాకు ఎట్లా, మనీ అంతా కూడా వాట్ ఐ ఎర్న్ మనీ ఐ డంప్డ్ హియర్. దాంతో వాటర్ హార్వెస్టింగ్ చేయడం ఇవన్నీ చేయలేక స్థితి వచ్చింది. మెయింటెనెన్స్, ఈ వాటర్ హార్వెస్టింగ్ వీటికి ఐ యూస్ టు స్పెండ్ 70 lakhs every year వాటర్ హార్వెస్టింగ్. అది ఒక తపనతో చేసింది అది. సో ఈ కల్చర్ కొద్దిగా అది ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ మళ్ళీ అప్పుడు 8 సంవత్సరాలు ఏమైందంటే, తెలంగాణ డివిజన్ అన్నాక మొత్తం అంతకుముందు ఏదో వరల్డ్
డిప్రెషన్ అది ఇది వచ్చింది. తర్వాత అందులో అవుట్స్కట్స్ మాది అవటం వలన టోటల్గా మొన్నటి వరకు కేసీఆర్ గారు అంటే ఏమిటో ఏమవుతుందని మనం ఇక్కడ వాళ్ళు బెంగళూరు చెన్నై ఇటంతా వెళ్ళిపోయి అదంతా తర్వాత కానీ ఒక ఎస్ ఈజ్ డూయింగ్ వెల్ అనే దాంట్లో అది వచ్చే వరకు ఇప్పుడు బాగా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు చాలా 3 months నుంచి చాలా బాగుంది. సో నౌ వీ హావ్ స్టార్టెడ్ అగైన్ వాటర్ హార్వెస్టింగ్. ఇప్పుడు మీరు 40 లక్షల చెట్లు అన్నారు కదా, 33 లక్షలు 33 లక్షల చెట్లు, ఇవన్నీ సెలెక్టెడ్ ట్రీసే? వెరీ సెలెక్టెడ్. మేము మదర్ ప్లాంట్స్, ఆల్ మదర్ ప్లాంట్స్. మదర్ ప్లాంట్స్ అంటే అవి ఎక్కడ ఈ కెమికల్ కి పెస్టిసైడ్స్ కి ఎక్స్పోజ్ కాదు. ఎందుకంటే హెర్బ్ అనేది ఎప్పుడు ఇవి ఎక్స్పోజ్ అయితే ఇవి అదే మీరు ముసిలో ఏదైనా హెర్బ్స్ మీరు అంటే మీరు కూరగాయలు ఆకుకూరలు పండించింది తిన్నారనుకోండి, పచ్చగా ఉంటాయి, చూడటానికి చాలా రంగులు ఉంటాయి, కానీ విషపూరితమైనవి. ఆ కెమికల్స్ దాంట్లో ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ 3 ఉంటాయి. దే ఆర్ మోస్ట్ పాయిజనస్. అంతెందుకు వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఈపీ దే డిక్లేర్డ్ ప్లానెట్ మీద అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో 89.8% ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీతో నిండుండి వాట్ ఎవర్ ఈట్ మనం తీసుకున్న ప్రతిదీ విషపూరితమైన తింటున్నాం అనేది వచ్చింది. ఎందుకంటే మనం లాస్ట్ 50 సంవత్సరాల నుంచి ఆల్ పందిరు వరకు అప్పుడు ఉండేది. తర్వాత రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ అని ఈ దాళవాయు అని వచ్చిన దగ్గర నుంచి ఈ పెస్టిసైడ్స్, ఈ ఫెర్టిలైజర్స్ వెళ్ళి భారతదేశం మరీ ఎక్కువగా అయిపోయింది. మన ప్రగతిలో ఎక్కడ నాట్ ఏ సింగిల్ డ్రాప్ అది ఎక్స్పోజ్ కానివ్వకుండా మన సాయిల్ తీసుకోవడంలో పర్పస్ అది. దాని వల్లనే ఇక్కడ మెడిసిన్ వాల్యూ. టుడే మీరు జాయింట్ పెయిన్స్ ఉంది, మా దగ్గర ఆయిల్ మీరు చూడండి, ఎంతో మంది ఈ జాయింట్ పెయిన్ రిప్లేస్ చేయాలన్న వాళ్ళు ఇది రాసుకుంటే మళ్ళా రిజ్యునేట్ అయిపోయి ఇంత అద్భుతమైన ఔషధులు మదర్ ప్లాంట్. ఔషధ మందులు అమ్ముతున్నారు అక్కడ. ఔషధ మందులు మనం చిన్న హాస్పిటల్ కూడా సాలార్జంగ్ కాలనీలో మెదీపట్నంలో మనకి రీసెర్చ్ కూడా ఉంది అక్కడ. సిఎస్ఐఆర్ ఇవన్నీ మనం ఇవన్నీ పెట్టుకున్నాం. మనం ఇంటర్నేషనల్ ఆ స్టాండర్డ్స్ ISO 9001, ISO 14001, ISO 18001 లాస్ట్ 15 years నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒకే చోట ఉండటం, ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉండటం. దిస్ ఇస్ వీఆర్ మెయింటైనింగ్ దట్ క్వాలిటీ, దట్ స్టాండర్డ్. రావు గారు, మీరు ఇప్పుడు వృక్షం గురించి చెప్పారు. ఆవుకి ప్రకృతికి ఉన్న సంబంధం ఏంటి? ఆవులు 3,50,00,000 దేవతలన్నీ ఆవులో ఉన్నాయి. మహాలక్ష్మి నేను ఆవులో చేస్తానని ఆవుని అడిగితే కామధేను, దాన్ని సురభి అంటారు. వీళ్ళు అడిగితే అన్నీ చూసుకుని ఎక్కడా ఖాళీ లేదు, కొమ్ము దగ్గర నుంచి తోక చివరి వారికి అన్నీ అయిపోయిందని గుర్తుకొచ్చింది. నా పేడలో అయితే జరగచ్చాను, అంటే అమ్మవారిని తక్కువ చేయటానికి కాదు, అదే మహాప్రసాదం అనుకుని పేడలోకి వెళ్ళింది. ఆవు పేడ ఎందుకుని, దాని యొక్క విశిష్టత ఏంటి? మీకు అరణ్యాల్లో ఎవరైనా పోషిస్తారా? అక్కడ ఆకు బెరళ్ళు అన్ని కొమ్మలు పడి చీకి దాంట్లో హ్యూమస్ వస్తుంది. హ్యూమస్ వస్తేనే భూమిలో ఉన్న ఖనిజాలు కన్వర్ట్స్ ఫుడ్ టు ద ప్లాంట్స్. మనం వీటు ప్యాడీ పొట్టు తీయకుండా ఉడికించుకున్నాం అని ఎలా తినలేమో, భూమిలో ఉండ కూడా వీటికి రాదు. అదే మీరు గోవు యొక్క గిట్ట కణం తగిలితే భూమికి హ్యూమస్ వచ్చేస్తుంది. ఇది టెక్నాలజీకి అందంది. ఈ గోవు యొక్క మహత్యం ఇంత అంతా కాదు. అది ప్రపంచానికి మనం ఆదర్శవంతులం కావాలంటే మళ్ళా ప్రతి ఇంట ప్రతి చోట చుట్టూ ఆవులు ఉండాలి. చుట్టూ అంటే దేశీయ ఆవులు మన దగ్గర మా గోశాలలో పొంగనూరు, ఒంగోలు, గిరి, సాయివాల్, పాల్కర్ ఇవన్నీ కూడా బెస్ట్ విన్నర్స్. ఇవన్నీ అది మొట్టమొదటి ఈవెన్ ఆవు కూడా బెస్ట్ అవార్డు విన్నర్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని ఆవులు ఉన్నాయి? మొత్తం 70 ఆవులు ఉంటాయి. ఒక 20 కోడిదోళ్ళు కానీ ఇవి కానీ ఇంకా పిల్లలు ఇవన్నీ ఉంటాయి. సో మనీ దేశీయ ఆవుకి మిగతా ఈ జెర్సీ ఆవులు లాంటి తేడా ఏంటి? ఇది మోపురం ఉంది. మనకేంటంటే సూర్యరశ్మి ఏదైతే మెయిన్ ఎవరు? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు నుంచి తేజస్సు, అది కిరణాలు అవి తీసుకుంటాయని. అందువలన దీంట్లో మొత్తం పాలలో ఆ పాల నుంచి వచ్చే పెరుగు నుంచి మజ్జిగ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ సూర్యకిరణాలు అది తీసుకునే శక్తి దానికి ఉందని. దాని నుంచి వచ్చే పాలు
ఇప్పుడు తీసుకోకూడదు అనేది వచ్చింది, పాలు తీసుకోకూడదు నిజంగా. ఎందుకంటే హార్మోన్స్ డిఫరెంట్, అందుట్లో హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు, అనేక రకాల తిండి పెడుతున్నారు. కానీ పాల నుంచి పెరుగు వచ్చేదానికల్లా మారిపోతుంది. అది తీసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ తీసుకోవడం. మజ్జిగ చేసుకున్నావా, అది అమృతం. ఈ దేశీయవాళ్ళది అమృతం. అది 1:7 రేషియో. ఒక పాలు పెరుగు ఉండాలి, 7 పాలు నీళ్లు ఉండాలి. మజ్జిగ ఎలా చేయాలంటే, దేంతో చేయాలంటే, మనం మంగళ ఉందనుకోండి, మంగళ కుజిగ్రహానికి చెట్టు చండ్రనే కదిర అంటారు హిందీలో. అదే అకేషియా కటాచు, చంద్రకర్ర కవం, ఆ కవంతో చేయాలి. డాక్టర్ కాదరవల్లి గారు ఆయన ఆహారం గురించి చెప్తా ఉన్నారు. ఆ సదస్సులో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నారు. వారు వచ్చారు, మా వచ్చారు కదా, వచ్చారు. వచ్చి ఇవన్నీ చూసేదానికి ఇవన్నీ ఒక ఆయనకి ఇదేమిటి ఇన్ని వనమూలికలు వారు కొన్నే చెప్తున్నారు. ఇవన్నీ వాటికంటే అత్యద్భుతమైన కానీ దొరకని చెప్పి ప్రవేశం ఏంటి, కల్పవృక్షం అది చెప్పరు, బ్రహ్మకమలం మన దగ్గర ఉందండి. బ్రహ్మకమలం మన తోట, అది తోటలాగా ఉంటుంది ఇవన్నీ తోటలాగా. ఇప్పుడు ఇవన్నీ అసలు అద్భుతమైనవి. ఇవి మన భారతదేశం అంటేనే కషాయం. కషాయం అంటే ఈ సమిధులు, ఈ వనమూలికలు, దీని నుంచి కషాయం. దాన్ని మనం మసిపూసి మార్కెట్ టీ కాఫీ అని డికాషన్ అంటూ టీ కాఫీలోకి వెళ్ళిపోయాం. అసలు చెట్లని నరికేసి టీ కాఫీ చెట్లన్నీ పెట్టి కేరళ అంతా కూడా ఇవన్నీ పర్యావరణానికి ముప్పయింది. అదే కారణం. వారితో పాటుగా ఈ వీటి గురించి చెప్పమన్నారు. నేను చెప్తుంటే ఆయన ఇవన్నీ ఇంకా లివర్కి ఏంటి, కిడ్నీకి ఏంటి, హార్ట్కి ఏంటి, ఇవన్నీ దీంట్లో మన ఆదరణ వేదంలో మన ఈ చరికుడు సమితి ఎంతో చక్కగా ఇవి చెప్పిన వీటన్నిటిని వీటిలో ఇప్పుడు కషాయాలుగా చేసుకోవటంలో చాలా సింపుల్ గా ఉండేది. ఇవన్నీ ఆ రోజు నుంచి ఆ ఛానల్స్ ఉండే పర్టికులర్ గా ఈ మీడియా ఇది వాళ్ళకి అప్పుడు ఇది ఒక అసలు గొప్పదనం ఏంటనేది కషాయాల్లో క్యాన్సర్ అని కాదు. మా ఇంట్లో మా మిస్సెస్ ఆమె ఫైనాన్స్ డైరెక్టర్, ఆమెకి హెడ్ ఇంజురీ జరిగింది కార్ యాక్సిడెంట్ లో. ఆమెకి పెద్ద ఆపరేషన్, స్టెరాయిడ్స్ ఫుల్గా స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఆమెకి సంతకం చేయాలంటే అది రిజెక్ట్ అయిపోయి సిగ్నేచర్స్ బ్యాంక్స్ ఇంతలో పెన్ ఇచ్చారు డాక్టర్, దాంతో చేస్తుంది. ఇది తీసుకున్న తర్వాత ఏమిటి మిల్లెట్స్, కొర్రలు, అండు కొర్రలు, ఓదలు, అరికలు, ఇవి తీసుకున్నాక దీంతో పాటు కషాయాలు. మూడోది నూనెలో కట్టి గానుగ నూనెలు, కట్టి కూడా మనం దిరిసిన కట్టితోనే, మళ్ళా వీ కెనాట్ టేక్ ఏ కట్టి పడితే అది కాదు, మేల్ ఫీమేల్, అది బుల్తో మన దగ్గర అవన్నీ గానుగులు పెట్టాం. ప్లస్ తాటి బెల్లం, ఈత బెల్లం. ఐఎమ్ టెల్లింగ్ 21. అది ముందు ఆమె ఏముందంటే నాకు సరిపడవు. ఆమె 10 సంవత్సరాల నుంచి రాగి తీసుకుంటుంది జావా. ఇది అన్నంగా వండుకుని తింటే నాకు అరగదు. అసలు ఆమె వారు కాదరవల్లి గారు వచ్చినప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టా. నేను చెప్తే కాదు, వారు చెప్తే బాగుంటుందని. వారు చెప్పి నాకు మొదలుపెట్టి ఈమె వందల మందికి ప్రచారం మొదలుపెట్టింది. ఎట్లా చేయాలంటే కషాయాలు అడి చేస్తారు. కషాయాలు అరగుప్పెడు ఆకులు తీసుకుని చెప్పినాయి. నా పుస్తకం ఉంది, దీంట్లో మీకు అమృతాహారం అనేది తెలుగులోను ఇంగ్లీష్లోను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన www.raitherisauce.com. అరగుప్పుడు ఆకులు తుంచేసి మనకి గ్లాసు ఏదంతో గ్లాసు ఎంత అవుతాం అంత దాంట్లో వేసుకుని అది మరిగించి 4 నిమిషాలు, ఇంకా 4 నిమిషాలు మూత పెట్టి మీరు వేడివేడిగా తీసుకోవచ్చు, లేదా చల్లార్చినా ఒకేసారి కూడా తీసుకోవచ్చు. మార్చి తీసుకోవాలి. దానిలో ఏం కలపాల్సిన ఏం అవసరం. అవి మీకు టేస్ట్ కొన్ని ఏంటంటే మీకు టేస్ట్కి ఏది కావాలంటే, బెల్లం అంటే చెరుకు నుంచి బెల్లం తీసుకోకూడదు. తాటి బెల్లం కానీ, ఈత బెల్లం కానీ, జీలుగు బెల్లం కానీ ఇది తీసుకోవచ్చు. సో ఇట్లాంటివి అసలు మేము మా ఇంట్లో మా అమ్మగారు 87 సంవత్సరాలు, ఆమె కూడా ఇవే తీసుకుంటాం. మా దగ్గర పనిచేసే వాళ్ళు 4 ఉన్నారు, 4 కూడా ఇదే తీసుకుంటాం. మా ఇంట్లో ఇంకా మిల్లెట్స్, ఈ కట్టిగానులు, ఈ కషాయాలు, ఈ తాటి బెల్లం. దీంట్లో ఒకడైతే వాడికి కాళ్ళు వంగవు, మా దగ్గర పనిచేసేవాడు సీను, వాడికి 35 సంవత్సరాలు కూడా ఎక్కువ లేవు. ఇది తీసుకున్నాక వాడు వజ్రాసనం మీద కూర్చొని పనిచేస్తున్నాడు. స్టన్నింగ్ రిజల్ట్స్ అన్నమాట. ఇది వచ్చి పుస్తకంలో చదివి చేసినవి ఇవన్నీ కూడా. అందుకని మేము వీళ్ళలో ఎంత తీసుకోవాలి,
ఎప్పుడు తీసుకోవాలి, పొరగడుపుని తీసుకోవాలా, భోజనం ఇట్లాంటివి కొన్ని ఉంటాయని ప్రతి ఒక్క మేము ఒక ప్యాకేజ్ పెట్టాం. అంటే కషాయాలు ఎప్పుడు పరగడుపునే తీసుకోవాలా? పరగడుపుని. లేకపోతే జబ్బు ఉన్న వాళ్ళు 3 సార్లు తీసుకోవాలి రోజుకి. అది పొరగడుపున, లంచ్కి ముందు, డిన్నర్కి ముందు. అదే మామూలుగా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు రోజు పొద్దున్న తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళకేంటి ఇట్లాంటి వైరస్లు రాకుండా, ఇది గబ్బిలాల నుంచి వైరస్, ఇట్లా కోళ్ళ నుంచి వైరస్, వాటిని చంపే బదులు మన రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని వీ షుడ్ లివ్ అండ్ లెట్ లివ్. ఎదుటి వాళ్ళని, జీవరాశుల్ని ఈ విధంగా ఎన్నో చంపేస్తున్నాం ఈ వైరస్లు వచ్చినాయి ఇట్లాంటివన్నీ. దీంతో ఏంటి, రైతు రారాజు అవుతాడు ఈ మొక్కలను పెంచుకొని. ఎందుకంటే ఇది హాస్పిటల్స్ ఉండవు, అంటే మేజర్ ఆపరేషన్స్ అటువంటి కొద్దిగా ఉంటుంది. 99% వేస్ట్ ఇవన్నీ ఉండవు, పర్యావరణం ముప్పు పోతుంది, ఇవన్నీ చేస్తుంది. మీకు ట్యాక్స్లు ఎందుకు, అసలు ట్యాక్స్లు కట్టాల్సిన అవసరమే ఉండదు. చూడండి, విషయస్ సర్కిల్ నుంచి యూఆర్ కమింగ్ బ్యాక్. అద్భుతం. దిస్ ఇస్ ఓన్లీ, ఇదొకటే మనం చేయాల్సింది. చుట్టూ చెట్లు ఉండాలి, చుట్టూ ఆవులు ఉండాలి. వీటిలో కూడా మన మేలు జాతి ఏదైతే మనం వేదాలు చెప్పినాయో వాటిని పెట్టుకోవాలి. వేదం ఒకటే ప్రమాణంగా తీసుకోవాలి. అద్భుతమైన ఈ కాదర్వల్లి గారు, అది వారు సైంటిస్ట్. ఆయన ఇది స్టెరాయిడ్స్ మీద రీసెర్చ్ చేసిన ఆయన దీంట్లో ఏమి ఉండే, కొర్రలు ఏంటి, ఊదలు ఏంటి, అండుకొర్రలు ఏంటి, ఇవన్నీ దాంట్లో స్టడీ చేసి ధరలు అమాంతం పెరిగిపోయాయి. రైతు దగ్గరికి వచ్చేదానికి ఇది ఒకటి చెప్పాలండి. మనం అక్కడ కొబ్బరికాయ వాడిని 20 రూపాయలు పెడితే బ్యాలెన్స్ చేస్తాం. అదే పెప్సీ, కోకు 5 స్టార్లోకి వెళ్ళి 200 రూపాయలు పెట్టుకొని 50 రూపాయలు టిప్పిస్తాం. మన యొక్క దౌర్భాగ్య స్థితిని కొద్దిగా మార్చుకోవాలి. ఇదేంటంటే ఏదో వాడికి రాగరాగ ఎప్పుడైనా ఏదైనా వచ్చింది, అది మధ్యవర్తులు ఉంటారు, అది దానికి ఏంటని నేను చెప్తాను. కానీ రైతుది మనం కొంతకాలం బేరం ఆడకూడదు. ఎందుకంటే షార్టేజ్ ఉన్నప్పుడు ఏదైనా అంతే. ఇప్పుడు పెట్రోల్ కానీ ఏదైనా షార్టేజ్ అంటే మనం సడన్ గా దీని యొక్క గుణాలు తెలుసుకుని కన్జంప్షన్ పెరిగింది, దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ రాలేదు. మళ్ళీ ఇదే 350 రూపాయలు అంటుకోరలది రేపొద్దు 20 రూపాయలకు వస్తే ఆశ్చర్యం లేదు. ఎప్పుడన్నా 1-2 అట్లా షార్టేజ్ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్, రైతు దగ్గరికి వచ్చేదానికి మనం కొంతకాలం బేరం ఆడుకుంటూ ఉంటే మనం ట్యాక్స్లే తగ్గుతాయి కదా. వాడు మనం ఈ డిపాజిట్ 10,000 ఇస్తాను, 6,000 ఇస్తాను, కావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాను, వాడు పనికిరాని వాడి కింద చేస్తుంది ఇదంతా. వాడు నిజంగా వాడి కాయ కష్టం చేసి వాడు ఎప్పుడు చెయ్యి ఎట్లా పెట్టుకోవాలనుకుంటాడు, కానీ చెయ్యి ఇట్లా ఎప్పుడు ఉండదు. మా నాన్నగారు నన్ను ఈ జాబ్లోకి చదువు 5వ తరగతి చదివేటప్పుడు చెప్పాడు, నువ్వు SSLC వరకు చదవాలి, అక్కడి నుంచి మన చదువులు వద్దు, ఉద్యోగం ఇట్లా అనాలి, వ్యాపారం మోసం, ఈ రెండింటిలోకి వెళ్ళొద్దు. ఇదే మా అమ్మగారు అట్లా కాదు, ఏదో సాధించాలి. తర్వాత మా నాన్నగారు ఒక స్థితి అది వచ్చేదానికి దాళవ ఇది వచ్చినాక ఆయన బాధ ఇంతంత కాదు, పర్యావరణ ముప్పులతో ఈ నీళ్లు. ఏం చేసేవారండి వారు? వ్యవసాయంలో అసలు ఆయన ఎలా చెప్తే అలా ఊర్లో ఆయన ప్రకారం నడిచేది. మా ఊరు నల్లూరుపాలెం, రేపల్లె, గుంటూరు డిస్టిక్. అది ఆదర్శ రైతు. అసలు వ్యవసాయం అంటే అతనికి కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి మేమంతా బయటకు వస్తుంటే. ఆ చిన్న తమ్ముడు 100 కొబ్బరికాయలు కొడతా అన్నాడు, అతను కానీ ఫెయిల్ అయితే. ఫ్రెండ్స్ వచ్చి ఆ ఫ్రెండ్స్ మీ ఆవిడది పేపర్లో లేదంటే సంతోషపడిపోయాడు. ఒక గంటలో మన ఎవడో వచ్చి 3rd, 2nd క్లాస్లో లేడు, వాడు 1st క్లాస్లో. ఇలా ఉంటుంది అనమాట. ఆయన ఏం చేస్తున్నారండి మీ తమ్ముడు? ఆ తమ్ముడు ఆయన ఉండగానే ఆయన అగ్రికల్చర్లో దీంట్లోకి వెళ్ళాడు. ఇంజనీరింగ్ చేసి ఇండస్ట్రీలో ఉండి, శాతవాహన ఇండస్ట్రీస్, దాని నుంచి రోజ్ కట్ ఫ్లవర్స్ అని ఈ ఫ్లవర్స్ దాంట్లో బెంగళూరులోకి వెళ్ళారు, ఫ్లోరికల్చర్. మా నాన్నగారు ఉన్నప్పుడు అవన్నీ కూడా అది చూసారు. కానీ నన్ను మాత్రం 93 వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయినాక నాకు ఈ విధంగా తీసుకొచ్చారు. మా వాళ్ళు చెప్తా ఉంటారు, మీ నాన్నగారే ఉంటే అసలు ఆయనకి ఎంత సంతోషం, ఎంత ఆనందం ఉండేది చూడటం. ఇప్పుడు ఈ కొర్రలు, అండుకొర్రలు తేడా ఏంటండి? దీంట్లో మీకు ఫైబర్, అండుకొర్రలో ఫైబర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మనకి ఫైబర్ అనేది చాలా చాలా అవసరం మన బాడీలో. మీకు అన్ని ఐరన్ కాంటెంట్ దీంట్లో మనకు కావాల్సినవి అంటే 5. ఐరన్ సమృద్ధిగా ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండాలి, ఫైబరు, అట్లాగే మీకు కావాల్సినంత ఈ ఏదైతే మనకి గ్లూకోజ్ కావాల్సింది ఉంటుందో కావాల్సింది మనకి ఓన్లీ 6 యూనిట్స్ కావాలనుకోండి బాడీకి, అది 6 యూనిట్సే ఉంటుంది. అది ఏం చేస్తుంది,
లైక్ రైస్ అండ్ వీట్ అది ఏం కానీ ఒకసారి డంప్ చేస్తుంది. దాని మీద 12 యూనిట్స్ ఉంటుంది, మనకి 6 యూనిట్స్ 12 యూనిట్స్ డంప్ చేస్తుంది. 3 సార్లు చేసామనుకోండి భోజనం, 3 సార్లు అదంతా ఏదో ఒకటి ప్యాచ్లుగా వచ్చేస్తుంది. కొలెస్ట్రాల్ బ్లడ్ లోంచి అది తీసుకోదు కదా, తీసుకున్నప్పుడు అది సెల్స్ తీసుకున్నప్పుడు ఇటు కొలెస్ట్రాల్ అవుతుంది. ఇదేంటి 6 యూనిట్స్ ఎవ్రీ 2 అవర్స్గా అది రిలీజ్ చేస్తుంది. నీకు ఎనర్జెటిక్గా ఉంటాం. అసలు ఎనర్జీ అనేది నీకు అధ్యనంగానే ఒక ఏదో డంప్ చేసినట్టుగా, ఏదో ఒక మత్తుగా, మళ్ళీ కాసేపుడి కల్లా మళ్ళీ ఆకలి, ఇదంతా ఉంటుంది. సో అండుకూరలు అనేది మీకు ఈ క్యాన్సర్ ఇటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఓదలండి, ఈ ఓదలు ప్రశస్తి ఏంటి? దీంట్లో మీకు ఐరన్ కాంటెంట్ హైయెస్ట్ కాంటెంట్, మీకు ఐరన్ చాలా అవసరం. సో ఓదలో ఎక్కువ ఉంటుంది. అట్లాగే కాల్షియం ప్రపోర్షనల్ కావాల్సినంత ఉంటుంది. మీకు రాగుల్లో చాలా ఉంటుంది. ఇవన్నీ కలిపి వండుకోవచ్చా? నో. ఏది అలవాటు ఒకటిగా ఉండకూడదండి. మనకి అది వ్యసనం అయిపోతుంది. కషాయాలు కానీ, నూనెలు కానీ, కొర్రలు కానీ, ఇవి కానీ ఆల్టర్నేటివ్. ఇవాళ ఇది తీసుకున్నాం, రేపు ఒకటి, లేకపోతే 2 రోజులు ఇది, నెక్స్ట్ 2 రోజులు మార్చాలి ప్రతి. మనం అందుకనే టీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చింది, లేకపోతే నేను మోషన్ కాలేదు. ఇవన్నీ అలవాటు. ఈ సెల్స్ ఏంటంటే అవి దానికి అలవాటు పడి నీకు అదే కావాలి. అందుకని మనం మారుస్తూ ఉండాలి. మన రుచి ఏది ఇస్తే అది ఆ రుచి. ఉప్పు ఇస్తున్నాం అనుకోండి, ఉప్పు లేకపోతే మనం బతకలేము అనిపిస్తుంది. మానేస్తామనుకోండి, ఉప్పు తగిలితే బతకలేము. షుగర్ అయినంతే. 21 days టేస్ట్ బడ్స్ అవి మనం 21 days ఏది ఇస్తే అదే అవుతుంది. మీరు ఎవడన్నా పాన్ పరాకు, ఈ లేకపోతే ఈ తొంబాకు ఇవి తీసిన వాళ్ళకి మీరు గంగరాకు 2 ఆకులు మీరు ఇవ్వండి, ఈయన వాడు అలా ఆకులతో ఇంకా ఇవన్నీ మానేస్తాడు. ఎడిక్షన్ పోతుంది. బీడీ కాల్చడం, సిగరెట్ కాల్చడం, చుట్టు కాల్చడం, సారాలు, ఇట్లాంటివన్నీ కూడా. గంగరాకు మన గానుగ ఆకు అంటాం. గంగరాకు కాదు, గానుగ నూనె కూడా అది మనం ప్రమిదల్లో వెలిగించడానికి. వీటికి కూడా ప్రమిదల్లో ఆవు నెయ్యి ఎందుకు వెలిగించాలి, నువ్వుల నూనె దీపం ఎందుకు పెట్టాలి, ఇట్లా ఆముదం నూనె, ఇట్లాగే విప్ప నూనె, ఇవన్నీ ద వైబ్రేషన్స్ వాట్ ఇట్ కమ్స్ అవుట్. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కొబ్బరి నూనె వెలిగించినప్పుడు ఆ దీపం అది ఎలా ఉంటుంది, ఆవు నెయ్యితో దీపం దాని వెలుగు ఎలా ఉంటుంది, నువ్వుల నూనెతో వెలుగు ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం అబ్జర్వేషన్లో మనకు తెలిసిపోతుంది. ఇందాక మీ మిసెస్ గారి గురించి చెప్పారు. వారికి ఎట్లా ఏ రకమైన మార్పు కనిపించింది? వెరీ యాక్టివ్ స్టార్ట్ చేసినాక ఇదివరకు ఉన్న దానికంటే చాలా ఎక్కువగా. ఎన్ని రోజుల్లో ఈ మార్పు? 21 days. ఏం చేశారు 21 days? ఈ 21 days లో ఈ మిల్లెట్స్, ఈ కషాయాలు, ఈ గానుగ నూనెలు, ప్లస్ ఈ తాటి బెల్లం, ఇవన్నీ మనం ఏదైతే మేము పుస్తకంలో రాసాము, అది కాదర్వల్లి గారు చెప్తున్నారో దాన్ని క్రమబద్ధంగా ఆమె ఏంటంటే చూడండి, ఆమె చేసేటప్పుడు డాక్టర్ సుజాత గారని మా కజిన్, బికాజ్ నాకు బాగా పరిచయం కాబట్టి పేరు చెప్తున్నాను. ఆమె 15 రోజులు ఏమి చేస్తుంటే రోజు ఫోన్ చేసి, ఆమె పెద్ద డాక్టర్, ఏది ఫ్లోరిడాలో గవర్నమెంట్ హాస్పిటల్, తినొద్దు ఏంటి సిరిధాన్యాలు తినొద్దు, ఇది ఏవో చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె సిరిధాన్యాలు తెప్పించుకుంది. ఆయన ఈ గడక గురించి కూడా చెప్తున్నాడు. మంచినీళ్ళు తాగుతున్నాం అనుకోండి, మంచినీళ్ళు ఈరోజు మన అద్భుతమైన టెక్నాలజీ ఏంటంటే కాపర్ స్ట్రిప్, జస్ట్ అదంతా 50 రూపాయలు దొరుకుతుంది. అది మడత పెట్టి జేబులో కూడా పెట్టుకోవచ్చు కదా. దాంట్లో నీళ్ళలో ఇది ఒకటి పెట్టేస్తే దీంట్లో ఉన్న కాలుష్యం అంతా కూడా తీసేసుకుంటుంది, నల్లగా అవుతుంది. రోజు శుభ్రంగా కడిగి మళ్ళా దాంట్లో చేయాలి. ఇంకా అద్భుతమైనది ఏంటంటే మీరు డ్రైనేజ్ వాటర్ తీసుకురండి, దాంట్లో వేప డ్రమ్ స్టిక్ సీడ్ ఉంటుంది సార్, కొట్టి దాంట్లో వేయండి, మూలగ ఇత్తనం వేసేసి మీరు ఎదురుగానే అది అట్లా సెటిల్ అయిపోతుంది. అట్లా ఉంచుకుని పైన తాగేయచ్చు. అంత శుభ్రం అవుతుందా? అంత శుభ్రం అవుతుంది. ఇది వేపాకును మన మూలగెత్తనం కొద్దిగా నలగొట్టేసేసి ఈ చండ్ర ఇట్లా ఉన్నాయి మనకి దీంట్లో. ఇవన్నీ కూడా ఇట్లాంటివి. దీనికి అగస్తి మాముని పేరు పెట్టారు. ములగ కంటే ఇంకా బ్రహ్మాండమైంది ఏది అగస్తి. దాన్నే మనం ఈ తెల్ల పువ్వులు ఎర్ర పువ్వులు వస్తాయి. ఈవెన్ $2 $5 కొన్న ఫ్లవరు
అది దాని విలువ అంత విలువైంది. ఈ ఆయుర్వేదం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఈ ఆయుర్వేదం అంటే మొక్కలను ఎప్పుడైతే దీని మీద వెళ్ళిందో మొక్కల నుంచి అది కనెక్టెడ్. మీకు దీన్ని ఏ ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా మా అమ్మగారు చిన్నప్పుడు కాస్త పసర్లు ఇవన్నీ వాడారు. వారికి కొద్దిగా టచ్ ఉంది దాని మీద. మనకి ఆ భావన అప్పుడు లేదు. నేను చదివింది కూడా వ్యాసాశ్రమంలో తిరుపతి దేవస్థానం పక్కమటే ఏర్పేడు అనేది మలయాళ స్వామి ఆశ్రమంలో చదివినప్పుడు అవి ఆ రోజుల్లో భగవద్గీత కంఠస్థం చేయించారు 5, 6, 7 తరగతుల్లో. అమరు కోసం చదివించారు. కానీ మనకి ఆ రోజుల్లో దాని గురించి ఏదో చేశాం కానీ తెలియదు. కానీ దాని ప్రభావం మాత్రం ఆ రోజు తెలియంది. తర్వాత ప్రభావం అయితే ఉంది. ఇప్పుడు అమరావతిలో కూడా ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా? ఎక్కడ? అమరావతిలో శాఖమూరు విలేజ్. అక్కడ ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 20 acres వారు మీ లీజ్. అదే అక్కడ కూడా ఔషధ మొక్కలు ఇవన్నీ చేస్తున్నారా? ఇక్కడ 10% ఓన్లీ మేము కన్స్ట్రక్షన్, 90% ప్లాంటేషన్, ప్లస్ ఓన్లీ గ్రౌండ్ ప్లస్ 1 floor. వనమూలికల గురించి దీంట్లో త్రిమూర్తి వనం, పంచవటి వనం, పంచభూత వనం, నవగ్రహ వనం, నక్షత్ర వనం, రాశి వనం, సప్తఋషి వనం, ఇట్లా వనాలు ఏతోనే దేవతా వృక్షాలు. వీటిని మనం ప్రమోట్ చేయాలి. ఇది ప్రమోట్ చేయాల్సింది గవర్నమెంట్ ఇట్లన్నీ చేయాలి. అది వాళ్ళకి అది దాని గురించి తెలియక ఏదో చెట్లు పెట్టేసుకుంటూ వర్షం వస్తే గాలికి ఇరిగిపోవటం ఇవన్నీ. ఆ చెట్లు దేనికి రోడ్లకి ఏమో ఉండాలి, పార్కుల్లో ఏమి ఉండాలి, మరి సంచారం లేని చోట చెట్లు ఏమి ఉండాలి, సూర్యరశ్మి సూర్యుడు ఉదయిస్తుంటే అటువైపు ఏం మొక్కలు ఉండాలి, విండ్ డైరెక్షన్ ప్రకారం ఏం మొక్కలు ఉండాలి, వాటర్ డైరెక్షన్ లో ఏం మొక్కలు ఉండాలి. వేదాలు ఈ నాలెడ్జ్ అన్ని ఇచ్చాయి. అంతకంటే క్షుణ్ణంగా నీకు ప్రపంచంలో అసలు ఎక్కడా లేదు. ఇక్కడ అన్ని యాదాద్రిలో కూడా ఏదో చేస్తున్నారు కదా? యాదాద్రి అంటే ఈ ప్రమోట్ మొక్కల కోసం వెంచర్స్ లాగా చేసి ఈ ఇదే మొక్కలు వీటినే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ కావాలి, మస్ట్తో ఫ్రీగా ఉండాలి, ఇట్లాంటి మొక్కలు ప్రమోట్ చేయటం. ఒక్కో చోటుకి వెళ్ళామనుకోండి, మాకు ఇక్కడ ఏంటంటే అద్భుతమైంది, ఇక్కడ ఏ మొక్కలు మేము పెడతామో వాటికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంది. మళ్ళీ వాటి నుంచి మేము ఒక మొక్క పెట్టామంటే లక్షల మొక్కలు వచ్చేస్తాయి. ఎలా సీడు బర్డ్స్ తీసుకుని డ్రాప్ చేస్తాయి. గాలికి పువ్వులాగా వస్తే పువ్వులాగా వెళ్ళి అది డ్రాప్ చేస్తాయి. వర్షం వస్తే ఆ సీడు వెళ్ళి అక్కడక్కడ చేస్తుంది. ఇలాంటి మొక్కలే నేను చెప్పింది. ఈ త్రిమూర్తి వనం కానీ, పంచవటి కానీ, పంచభూత కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. వాటికి నీళ్లు అవసరం. అవే సమిధులు. మనం ఒక్కటి టచ్ చేస్తే అంటే ఒక అడుగు ఈ దీంట్లో వెళ్తే భగవంతుడు 1000 అడుగులు ముందుకు వస్తాడనేది ఇదే. ఒక చెట్టు పెడితే లక్షల చెట్లు వచ్చేస్తాయి. మనం వాటిని ప్రొటెక్ట్ చేయటం అనేది ఎవరికి వాళ్ళు. వాటికి మేకల నుంచి ఆవులు, ఎద్దులు, మరి ఇట్లాంటి వనచెరువు కింద ఇప్పుడు లేదులేండి. వనచెరువుకి ఎవరు లేదు, ఇప్పుడు అంతా గ్యాస్ వచ్చింది. దోమలు రాకుండా కూడా చెట్లు ఉన్నాయండి. నాగవల్లి అంటే నాగు పాములు రావు, అంటే పాములు రావు, మస్కిటోస్ రావు. బెస్ట్ కషాయం ఫర్ యువర్ ఈ క్యాన్సర్లకి నాగవల్లి. దాన్నే సదాపాకు. ఇవన్నీ పోగొట్టున్నాం, వీటికి తెలియదు ఇప్పుడు. సో ఉన్నటిని అట్లీస్ట్ ఇవి మనం ఏదైతే కల్పవృక్షం అంటున్నాము, మనం ఏదైతే అమృతవల్లి అంటున్నాము, అమృతవల్లి మీకు ఇమ్యూనిటీ. మీరు ఇంత తీసుకుంటే అమృతవల్లి మీరు ముక్కలు చేసి దాని మీద పడేయండి, పాకుంటూ వచ్చేస్తుంది. ఎలా దాంట్లో అమృతం. అది ది బెస్ట్. ఇవన్నీ కూడా నేను చెప్పేవి పీపుల్ ఆర్ యూజింగ్ యాజ్ ఎ మెడిసిన్. దాన్ని ఈ అలోపతి వాళ్ళు సింథటిక్ దాంట్లో చేస్తున్నారు, ఈ కెమికల్ కంపోజిషన్. దానివలన మనకి ఏ జబ్బు అది దానికి తగ్గించిన తత్మా జబ్బులు ఎక్కువ అవుతాయి. పేరు లేని జబ్బుకి పెన్నేరుగడ్డ వాడండి. పేరు లేని, దాని పేరు లేదు, పెన్నేరుగడ్డ, దాన్నే అశ్వగంధ, దాన్నే జిన్సెంగ్. ఎంత అద్భుతమైందంటే మీకు అదే మీరు దాని నుంచి స్టెరాయిడ్స్, అది దాని నుంచి సింథటిక్ చేస్తున్నారు. స్టెరాయిడ్స్ చేయండి, అది తగ్గుతుంది ఏది, కానీ ఒబెసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, అనేక రకమైన రుగ్మతలు మీకు లివర్ మీద, లంగ్స్ మీద అన్ని విధ్వంసాలు చేస్తాయి. సో లెట్ us గో టు ద లివింగ్ ప్లాంట్స్. ప్రకృతి మనిషికి ప్రతిదీ ఇచ్చిందని, వీటిని గురించి వేదాల్లో విస్తృతంగా ఉందని, వీటిని పరిశోధించి మానవాళికి అందుబాటులో కనుక తీసుకొచ్చే పక్షంలో మనిషి జబ్బుల నుంచి బయటపడతారని, జబ్బుల మీద పెట్టే ఖర్చు కూడా పూర్తిగా తగ్గిపోతుందని, మానవ జీవితం అనేది ఆనందకరంగా, హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుందని చెప్పేసి రావు గారు చెప్తా ఉన్నారు. దీన్నే ఆయన అనుభవంలో పెట్టుకొని వారు ఇప్పుడు ఏదైతే 2500 ఎకరాల్లో ప్రగతి రిసార్ట్స్ డెవలప్ చేశారో
వాటిల్లో దాదాపు 36-32 లక్షలు మొక్కల్ని సేకరించి వాటి విస్తరణకి తోడ్పడ్డారని, మనిషికి వచ్చే ప్రతి దానికి కూడా మొత్తం ఈ మొక్కల్లో పరిష్కారం ఉందని వారు అంటున్నారు. అందుకే ప్రకృతిలో చెట్టుకి, ఆవుకి, మనిషికి అవినాభావ సంబంధం ఉందని, అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా బతకడానికి ఇటువంటి ఆహార లక్షణాలను కనుక చేర్చుకునే పక్షంలో జీవితం సుఖంగా హాయిగా సాగిపోతుందని చెప్పేసి రావు గారు అన్నారు. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్. అనేకమైన విషయాల్ని ఈనాడు వీక్షకులకు అందించారు. ధన్యవాదాలు.